పెట్రోల్ బంకుల్లో మోసం జరిగింది, కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారు అని తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. చాలా మంది ఈ విషయంలో పెట్రోల్ పంపు ఉద్యోగులతో గొడవలకు దిగుతారు కూడా. ప్రజల్లో పెట్రోల్కు ఉన్న డిమాండ్ మోసానికి మొదటి మెట్టు. ఏ పెట్రోల్ పంపు కూడా దీనికి మినహాయింపు కాదు. వాహనాల్లో తక్కువ పెట్రోలు డీజిల్ నింపడం, కల్తీ చేయటం, మీటర్ను ట్యాంపర్ చేయటం సర్వసాధారణమైపోయింది. మరి అసలు పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసాలు జరుగుతుంటాయి? వాటిని ఏ విధంగా గుర్తించాలి? వీటి నుంచి తప్పించుకునేందుకు పెట్రోల్ వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. ఆ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. పెట్రోల్ ఫిల్ చేయించుకునేందుకు మీరు బంకుకు వెళ్ళినప్పుడు పెట్రోలు డీజిల్ నింపుకునే సమయంలో మీటర్ను చెక్ చేయాలి. మీటర్లో సున్నాలు చూసి ఇంధనం నింపమని చెప్పాలి. అయితే ఆయిల్ స్కామ్ కు ఈ మార్గం మాత్రమే లేదు, జంప్ ట్రిక్ కూడా ఉంది. జంప్ ట్రిక్ అంటే మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు రీడింగ్ బోర్డులో నెంబర్లు జంప్ అవుతాయి. పెట్రోల్ పంప్ మీటర్లో 0 కనిపించినా ఆ తర్వాత నేరుగా 5కు చేరుకుంటోంది. 0 తర్వాత 1, 2, 3, 4 నుంచి మొదలయ్యే బదులు 5 నుంచి మొదలవుతుంది. సో మీటర్లో మీకు 0 కనిపించిందని మీరు అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. మరి ఈసారి మీరు బంకులో పెట్రోల్ కొట్టించేటప్పుడు నెంబర్లు జంప్ అవుతున్నాయో లేదో కూడా ఓ కన్నేసి ఉంచండి. పెట్రోల్ బంకు వాళ్ళు చేసే మోసాల్లో మరొక మోసం షార్ట్ ఫ్యూలింగ్. ఈ విధానంలో పెట్రోల్ పంపు ఉద్యోగి ముందుగా మిమ్మల్ని మాటల్లో పెట్టి తక్కువ పెట్రోల్ నింపి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే మీరు 100 రూపాయలు పెట్రోల్ అడిగినప్పుడు అటెండెంట్ మీటర్ను 0కు సెట్ చేసి ఫ్యూయల్ నింపాలి. కానీ ఇక్కడ అలా జరగదు. మీరు ఉద్యోగి మాటల్లో పడినట్టయితే అంతకుముందు ఎవరికో కొట్టిన రీడింగును 0 చేయకుండా పెట్రోల్ నింపుతాడు. దీంతో మీరు మోసపోవడం జరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పెట్రోల్ డీజిల్ నింపే సమయంలో ఖచ్చితంగా మీటర్ 0కు సెట్ చేసిన తర్వాత మాత్రమే పెట్రోల్ డీజిల్ను నింపించుకోవాలి. అంతేకాదు ఇంధనం సాంద్రతను కూడా గమనించాలి. పెట్రోల్ పంపు మిషన్లోని అమౌంట్ వాల్యూమ్ తర్వాత ఇది 3వ గడిలో కనిపిస్తోంది. ఇండియాలో పెట్రోల్కు అనువైన సాంద్రత 15 డిగ్రీల సెల్సియస్ వద్ద 720 నుంచి 775 kcrm3 ఈ పరిధిలో ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. కల్తీ పెట్రోలు డీజిల్ అని మీకు అనుమానం వస్తే వెంటనే లిట్మస్ పేపర్తో పరీక్షించండి. ఈ పేపర్లను మీరు పెట్రోల్ బంక్ వారి నుంచే తీసుకోవచ్చు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం పెట్రోల్ బంకు యాజమాన్యం లిట్మస్ పేపర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. కాబట్టి ప్రతి బంకు వాళ్ళు ఈ పేపర్లు అందుబాటులో ఉంచుతారు. లిట్మస్ పేపర్పై కొన్ని చుక్కల పెట్రోల్ పోయండి. రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది. పేపర్పై వేసిన పెట్రోల్ పూర్తిగా ఆవిరై పేపర్పై ఎలాంటి మరకలు కనిపించకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్ అని గుర్తుంచుకోండి. ఒకవేళ పెట్రోల్ ఆవిరైపోయిన తర్వాత పేపర్పై మరకలు ఉంటే అది కల్తీ పెట్రోల్ అని నిర్ధారించుకోండి. నాజిల్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ బంక్ అటెండెంట్స్ ట్యాంకు నుంచి త్వరగా నాజిల్ను బయటకు తీస్తుంటారు. అలా వెంటనే నాజిల్ను బయటకు తీయకూడదు. మిషన్ మీటర్ పూర్తిగా ఆగిన తర్వాతనే ట్యాంకు నుంచి నాజిల్ బయటకు తీయాలి. సో మీరు పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు వారికి ముందుగానే ఈ విషయం చెప్పండి. ఒకవేళ మీరు పెట్రోల్ కొట్టించుకున్న బంకుల్లో ఈ మోసాలు జరిగితే ఆయిల్ కంపెనీ వెబ్సైట్లలో పెట్రోల్ బంకుపై ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ అలా కాకుంటే అక్కడ ఉండే కంప్లైంట్ బుక్ లోనూ కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. ప్రతి ఆయిల్ కంపెనీ ప్రతి పెట్రోల్ బంకులోనూ ఒక కంప్లైంట్ రిజిస్టర్ బుక్ ను అందుబాటులో ఉంచుతుంది. ఆడిట్ తనిఖీల సమయంలో వాటిని సమీక్షిస్తుంటారు. అంతేకాదు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800224344 కి కూడా కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. హెచ్పీ పెట్రోల్ పంపుల గురించి కంప్లైంట్ చేయడానికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800233355 కి, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులపై కంప్లైంట్ చేయడానికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800233355 కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు.